ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇంకో ఆల్రౌండర్ క్రేస్ అని కూడా ఉన్నాడు. బ్రైడెన్ కార్స్ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. అతను గారు క్లిక్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు కూడా మీకు పేసర్స్కి మంచి హెల్ప్ ఉంటుంది. సో బ్రైడెన్ కార్స్ కూడా ఒక ఆప్షన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. సో ఫారెన్ ప్లేయర్స్ ఆల్రెడీ వీళ్ళు ముగ్గురిని రిటైన్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే ఛాన్సే ఉంది. సో వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకో ఆ ఉన్న ఒక్క ప్లేస్ని ఎవరు ఫిల్ చేసే అవకాశం ఉంది సార్? అది జాంపా, నన్ను అడిగి జాంపాని ఆడించాలి. జాంపా మీకు లెగ్ స్పిన్ ఆప్షన్ ఏ గ్రౌండ్లో అయినా ఎక్కడైనా చాలా మంచి బౌలర్. లేదు మేము కమిందు మెండిస్తో వెళ్తాము అనుకుంటే మీరు యూ కెన్ ప్లోవర్ రాహుల్ చహర్, అలాగా వెళ్ళచ్చు. అలాగే మీకు బ్రైడెన్ కార్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇషాన్ మలింగ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, శ్రీలంక ప్లేయర్. అతను కూడా ఫాస్ట్ బౌలర్. మరి అతని గురించి మనకు పెద్దగా తెలీదు, అతను కూడా చూడాలి, మనం కూడా అతని రికార్డ్ మనం చెక్ చేయాలి. కొత్తగా సడన్గా వచ్చింది మేము, బట్ దే మైట్ హ్యావ్ హ్యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అతని గురించి వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసే ఉంటారు. తీసుకుని చూడాలి మరి అది అతను ఎంతవరకు క్లిక్ అవుతాడు. ఓకే, లాస్ట్ టైం మిస్ అయిన కప్ ఫైనల్లో ఓడిపోయాం. సో ఇప్పుడున్న ఈ టీంతో ఈ వచ్చే సీజన్లో కప్పు ఎస్ఆర్హెచ్ కొట్టబోతుందా అంటే? ఎందుకంటే ఈ ఐదుగురు పర్ఫార్మెన్స్ మీద లాస్ట్ టైము వాళ్ళు గెలిచారు. మిగతా ఎవరు పెద్దగా పర్ఫామ్ చేసింది కూడా ఇవ్వలేదు. ఒక నటరాజన్ హెస్ డన్ వెల్, బ్యారింగ్ నటరాజన్ మిగతా వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ ఐదుగురు ఎంత ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారంటే ఎవరైతే రిటైన్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రెంత్ ఉంటారు. కానీ ముఖ్యంగా హెన్రీ క్లాసన్కి 23 కోట్లు పెట్టారంటే అతని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ది కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ దట్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆర్ గివింగ్. అభిషేక్ ఇప్పుడైతే ఇండియా కూడా ఆడి ఇండియా కూడా క్లిక్ అయ్యాడు. సో ఖచ్చితంగా ఈ ఐదుగురు, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు హాజ్ బికమ్ ఏ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా కమిన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ ఐదుగురు మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. కోర్ టీం అయితే అదే, ప్లస్ ఇషాన్ కిషన్, తర్వాత ఈ కొత్త పిక్స్ షమీ ఈజ్ అన్ ఎక్సలెంట్. షమీ కనుక ఫిట్గా ఉంటే నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే లాస్ట్ టైం అతను ఆడినప్పుడు 2023లో ఈ వాజ్ పర్పుల్ క్యాప్ విన్నర్. సో షమీని మిస్ అవ్వడం వల్లే గుజరాత్ టైటన్స్ లాస్ట్ సీజన్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. సో షమీ అండ్ హర్షల్ పటేల్ అందరూ హర్షల్ పటేల్ కెన్ బ్యాట్ ఆల్సో, ఈజ్ అ గుడ్ డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ థింక్ వీళ్ళు కనుక వీళ్ళకి సపోర్ట్ అందిస్తే స్టిల్ దే ఆర్ వెరీ. ఒకటే ప్రాబ్లం ఏంటంటే బ్యాకప్స్ సరిగ్గా లేరు వాళ్ళకి, అమౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలామంది సచిన్ బేబీ లాంటి ప్లేయర్స్ని, అంటే వాళ్ళు ఐపీఎల్లో ఆడారు ఒకప్పుడు, మనం మర్చిపోయాం వాళ్ళ గురించి. సో వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఒక స్టేజ్లో వచ్చేసరికి దే హ్యావ్ జస్ట్ 50 lakhs అండ్ 2-3 ప్లేయర్స్ని తీసుకోవాలి. అమౌంట్ చూస్తే 50 lakhs. ఫస్ట్ డే అయిపోయేసరికి వాళ్ళ దగ్గర 5 కోట్లు మాత్రమే ఉంది. సగం టీమ్గా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో 5 crores వాళ్ళు దే ఎంటర్డ్ ది సెకండ్ డే ఆఫ్ ది ఆక్షన్. సో వాళ్ళు కొంచెం నేల విడిచి సామ్ చేసినట్టుగా నాకు అనిపించింది. తెలుగు వాళ్ళు మనం చాలా ఎమోషనల్గా ఉంటాం, ఎవరినైనా అభిమానిస్తే చాలా ఎక్కువగా అభిమానిస్తాము సార్. అది ఎక్కడ పనిచేస్తుందంటే డేవిడ్ వార్నర్, అలా గతంలో ఎస్ఆర్హెచ్కి బాగా ఆడిన ప్లేయర్స్ ఉన్నారు సార్. డేవిడ్ వార్నర్ కానీ, విలియమ్సన్ కానీ, కేన్ మామా కూడా అని అంటారు మన వాళ్ళు. అలాగే బేస్టో, వీళ్ళందరూ ఈ ఐపీఎల్ ఆక్షన్లో అన్స్టోల్గా ఉన్నారు సార్. వీళ్ళని ఎవరు కొనుక్కోలేదు. ఎందుకు సార్? ఏజ్ ఫ్యాక్టరా, ఇట్లా ఫామ్ లేకపోవడమా? ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. తర్వాత కేన్ విలియమ్సన్ ఈజ్ నాట్ ఏ వన్ డే ప్లేయర్. అంటే ఒకప్పుడు ఆడేవాడు, ఇప్పుడు ఏజ్ ఎప్పుడైతే బయట పడుతుందో అతను ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కేన్ విలియమ్సన్ లాస్ట్ సీజన్లో ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ బై గుజరాత్ టైటన్స్, ఏమాత్రం క్లిక్ కాలేదు. సో హీ వాజ్ బెంచ్డ్ బై గుజరాత్ టైటన్స్ లాస్ట్ సీజన్. కేన్ విలియమ్సన్ విషయంలో ఎవరికి సర్ప్రైజ్ లేదు. డేవిడ్ వార్నర్ ఈజ్ రియల్ సర్ప్రైజ్, ఎందుకంటే 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్ అతను. ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ క్యాప్టెన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అనే తీసుకుని ఉండాల్సి. కానీ వీళ్ళందరూ పిక్ చేయకపోవడానికి కారణం ఏంటంటే బేస్ ప్రైస్ చాలా హై పెట్టుకున్నారు, 2 crores పెట్టుకున్నారు. అలా కాకుండా 1 crore పెట్టుకుంటే టీమ్స్ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మెగా ఆక్షన్లో అందరి దగ్గర పర్స్ చాలా టైట్గా ఉన్న సిచ్యుయేషన్లో ఎప్పుడైతే బేస్ ప్రైస్ హైగా ఉందో కనీసం వీళ్ళని తీసుకొని జట్టులో పెట్టుకుందామా అని కూడా వాళ్ళకి పరిస్థితి కనిపించింది. అందులో సీనియర్ ప్లేయర్ని పెట్టుకున్న తర్వాత అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఆ వార్నర్ తీసుకుంటే బాగానే ఉంటుంది, అతన్ని యంగ్స్టర్స్కి కాస్త గైడెన్స్ ఇస్తారు. కానీ యూ కెనాట్ బెంచ్ హిమ్ ఫర్ ద ఎంటైర్ సీజన్. ఒకవేళ అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సీనియర్ ప్లేయర్ని. ప్రైస్ కూడా కొద్దిగా ఫ్యాక్టర్. సో అందుకనే ఈసారి చాలామంది ఫార్మర్ ప్లేయర్స్ని చాలా వరకు అంటే టీమ్స్కి ఓవర్ ది ఇయర్స్ దే హ్యావ్ లర్న్డ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎవరైతే టీంలో ఉంటే బాగుంటుంది, ఎవరు లేకపోతే బాగుంటుంది. సో అందుకంటే కూడా గేమ్కి ఎక్కువ ఇంపార్టెంట్. నేమ్స్ కోసం వెళ్ళడం అనేది పోయింది, పర్ఫార్మర్స్నే తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే బిగ్ నేమ్స్ కోసం వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు కూడా పర్ఫార్మెన్స్ని వాళ్ళ పర్టికులర్ రిక్వైర్మెంట్ని చూసుకుని వాళ్ళు టీమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఎంఐ టీం గురించి మాట్లాడుకుంటే సార్, ఆక్షన్ తర్వాత ఆల్రెడీ రిటెన్షన్స్లోనే వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది, ఒక కోర్ టీంని అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారని అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఆక్షన్ తర్వాత ఆ టీం మరి ఎంత స్ట్రాంగ్ అయింది సార్?
చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పాలి. వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న టీం మనం చూస్తే 5 కూడా ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఆ 5 కూడా ఒకరిని మించిన ఒకరు. ఈవెన్ తిలక్ వర్మ కూడా ఇప్పుడు టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు. సో 2 సెంచరీలు అందుకని 5 మంచి ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ కోర్ టీమ్ సెట్ అయిపోయింది, ఇండియన్ కోర్ బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. ట్రెంట్ బోల్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ సెలెక్షన్. గతంలో వాళ్ళకి ఆడాడు. తర్వాత మీకు వాంకడే పిచ్లో ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది, బాల్ మంచి ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. సో ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ వాళ్ళిద్దరూ పవర్ ప్లే స్పెషలిస్ట్, పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్స్. సో అక్కడ న్యూ బాల్కి ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వెరీ గుడ్ సెలెక్షన్. అండ్ బుమ్రా ఎలాగో ఉన్నాడు, బుమ్రా బ్యాక్ ఎండ్లో మిడిల్ ఓవర్స్ వేస్తాడు, పవర్ ప్లేలో 1-2 ఓవర్లు వేస్తాడు, తర్వాత డెత్లో కూడా వేస్తాడు. హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. సో వాళ్ళకి బ్రహ్మాండమైన పేస్ అటాక్ అక్కడ సెట్ అయింది. దాని ట్రెంట్ బోల్ట్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు, 12.75 crores పెట్టారు. బట్ వర్త్ అది ఆ పిక్. దీపక్ చహర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు. బట్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పిక్స్ వాళ్ళకి. సో వాళ్ళ బౌలింగ్ సెట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాటింగ్ ఆల్రెడీ వాళ్ళకి మంచి తిరుగులేని బ్యాటింగ్ మనం రిటెన్షన్లోనే చూసాం. ప్లస్ విల్ జాక్స్ లాస్ట్ టైం ఎంత బీభత్సం సృష్టించడం మనకు తెలుసు. అందులో ముంబై లాంటి చోట్ల ఆర్సీబీకి అక్కడ చిన్నస్వామి ఎలానో ముంబైలో కూడా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, స్మాల్ గ్రౌండ్. సో విల్ జాక్స్ కూడా వెరీ గుడ్ పిక్. విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ టుగెదర్ విల్ బి వండర్ఫుల్. సో వాళ్ళకి టీం బ్రహ్మాండంగా సెట్ అయిందని చెప్పాలి. నమన్ధీర్ని వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారు. నమన్ధీర్ కూడా లాస్ట్ టైం బాగా పర్ఫార్మ్ చేసి కెన్ ఆల్సో బౌల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో వాళ్ళకి చాలా బాగా సెట్ అయింది. ప్లస్ మిచెల్ శాంట్నర్ చెన్నైకి ఉన్నా కూడా ఈ వాజ్ ఆల్వేస్ ఇన్ ద షాడో ఆఫ్ జడేజా, సేమ్ స్కిల్ సెట్. సో ఇప్పుడు అతను కూడా చాలా ఎకనామికల్ బౌలర్ అండ్ ఐ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. ప్లస్ కొత్తగా అల్లా గజన్ఫార్ అని ఒక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్ తీసుకున్నారు. ఆఫ్ స్పిన్నర్, టాల్ ఆఫ్ స్పిన్నర్, చాలా మంచి పర్ఫార్మెన్స్ అతను షార్ట్ కెరియర్లో, యంగ్స్టర్. సో ముంబై వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసినా థరోగా రీసెర్చ్ చేసి వాళ్ళకి మంచి టీం ఉంది, సపోర్ట్ స్టాఫ్ ఉంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరిగి దగ్గరికి వెళ్ళి చూసి మరి ఆ ప్లేయర్ని హ్యాండ్ పిక్ చేస్తారు, చాలా జాగ్రత్తగా పిక్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని ఐ థింక్ వాళ్ళు తీసుకున్న ప్లేయర్, ఏ ప్లేయర్ని తీసుకున్నా దాని వెనక చాలా థాట్ ఉంటుంది, చాలా బోల్డంత హోంవర్క్ చేసి తీసుకుంటారు. ఐ థింక్ టీమ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. వాళ్ళకున్న తక్కువ అమౌంట్ సార్, ఎందుకంటే వాళ్ళు రిటెన్షన్స్లోనే అందరికీ స్టార్ ప్లేయర్లు కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇచ్చేశారు. వాళ్ళకున్న లిమిటెడ్ పర్స్లోనే మంచి పిక్స్ సార్. ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్ కావచ్చు, దీపక్ చాహర్ కావచ్చు, చాలా మంచి ప్లేయర్లు. వాళ్ళకి ఎవరెవరు కావాలో వాళ్ళని పట్టి మరీ తీసుకున్నారు. అయితే విల్ జాక్స్ విషయంలో వాళ్ళు ఆర్సీబీకి చాలా వాళ్ళు చేసినట్టుంది సార్. ఆర్సీబీ వాళ్ళు మేము ఆర్టీఎం వాడలేదంటే ఆకాష్ అంబానీ ఎంత ఖుషి అయిపోయాడంటే వెళ్ళి మరి వాళ్ళ ప్రథమేష్ మిశ్రా అని వాళ్ళ సీఈఓని వెళ్ళి కావలించుకున్నంత పని చేశారు. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే దే వాంటెడ్ వన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్. రోహిత్ శర్మతో పాటు ఒక మంచి ఫారిన్ ఓపెనర్, మిగతా టీం అంతా సెట్ అయిపోయింది. దే నీడెడ్ అన్ ఓపెనర్. ఆ ఓపెనర్ కోసం వాళ్ళు చూశారు, వాళ్ళకి అనుకున్న ప్లేయర్ దొరికాడు. సో టిమ్ డేవిడ్ని వదిలేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫినిషర్స్ చాలామంది ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు కాబట్టి దే వాంటెడ్ వన్ ఓపెనర్ డెస్పరేట్లీ. సో ఆ విల్ జాక్స్ వాళ్ళకి దొరికేశాడు. సో ఐ థింక్ టీం చాలా బాగా సెట్ అయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళందరూ ఎలా జెల్ అవుతారు. ఎందుకంటే రోహిత్ శర్మ విషయంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, వీళ్ళందరూ బిగ్ గన్స్. ఈ బిగ్ గన్స్ అందరూ సేమ్ పేజ్లో ఉంటారు, అందరూ కలిసి కట్టుగా టీంని. లాస్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కనిపించినాయి, మనకి కొన్ని డిఫరెన్సెస్ కనిపించినాయి. సో అవి కనుక ఓవర్కమ్ అయితే నథింగ్ లైక్ ఇట్. ముంబై ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో ముంబైలోనే చాలా వ్యతిరేకత వ్యక్తమైంది సార్. ఇప్పుడు అవంతా నార్మల్ అయిపోయినట్టేనా? ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్కి హార్దిక్ పాండ్యాని ముంబై వాళ్ళు కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అందరూ రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పాత గాయం ఏమైనా తిరగబెట్టే అవకాశం ఉందా సార్? ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ సీజన్ నుంచి ఆ లెసన్స్ నేర్చుకుని ఉంటాడు. లాస్ట్ సీజన్లో అతనికి ఏ గ్రౌండ్కి వెళ్ళినా, ఈవెన్ ముంబైలో ఆడినా కూడా అతనికి వ్యతిరేకత రావడం. సో ఈసారి అతను బెటర్గా అతని బిహేవియర్ కొంత మార్చుకుంటే సీనియర్స్ విషయంలో అలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను. అందుకే ముంబై ఇండియన్స్ కూడా అతన్నే మళ్ళీ క్యాప్టెన్ చేశారు. వేరే క్యాప్టెన్సీ మారుస్తాడని మనకి ఏదో వార్తలు, రోహిత్కి ఇస్తారు లేకపోతే సూర్యకుమార్కి ఇస్తారని వార్తలు వచ్చినాయి. బట్ హీస్ కంటిన్యూయింగ్ టు బీ దేర్ క్యాప్టెన్. సో అతను క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ అవన్నీ ఆ డిఫరెన్సెస్ లాస్ట్ సీజన్లో ఏవైతే ఎదురైనాయో అవన్నీ కూడా ఈసారి లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ముంబై మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ప్లేయర్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్ ప్రాపర్గా వాళ్ళు ఈసారి పెట్టుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెప్టెన్సీ టాపిక్ వచ్చింది కాబట్టి సార్,
హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్లో కెప్టెన్గా వచ్చి ఫెయిల్ అయ్యాడు. టీం అంతా బాగా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ మధ్య ఉన్న గొడవలు కావచ్చు, వేరే విషయం కావచ్చు, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తే కూడా టీం పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. ఇప్పుడు ఈ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కంటిన్యూ అయితే టీం పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే, ఇంత స్ట్రాంగ్ టీం కూడా మంచిగా పర్ఫామ్ చేయలేకపోతే, ఇంకోసారి కప్పు కొట్టలేకపోతే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాకి పోటీగా ఉండొచ్చా? ఎందుకంటే టీమిండియా కెప్టెన్గా ప్రస్తుతం సూర్యకుమార్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఓడించింది టీమిండియా T20sలో సూర్య కెప్టెన్సీలోనే. సో 2026కి ముంబై కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండొచ్చా అంటే? అది మనం అంత ఇప్పుడే చెప్పడం ఎర్లీ డేస్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా ఏం చేయబోతున్నాడు అని మనకు తెలియదు. ఈ సీజన్లో ఐ థింక్ అతను కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ సీజన్ ముంబైకి ఆడినప్పుడు ఉన్న బ్యాడ్ ఫామ్ నుంచి బయటకు వచ్చి ఈ హ్యాడ్ ఏ వండర్ఫుల్ వరల్డ్ కప్ తర్వాత కూడా అతను ఇండియాకి ఆడినా ఎక్కడ ఆడినా కూడా బాగా పర్ఫామ్ చేసి రిలాక్స్డ్గా ఉన్నాడు. అతను కూడా ఈజ్ ఆల్సో ఇప్పుడు ఈ వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్డ్ ఫ్రమ్ T20s. సో ఎవరి స్పేస్ వాళ్ళకి అక్కడ అంతా క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇది ఒక్కటి ఎప్పుడు ఉంటుంది అతనికి, ఆ డేంజర్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే హీఈస్ లీడింగ్ ఎ టీమ్ విచ్ హ్యాస్ ఫార్మర్ ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అండ్ ప్రెజెంట్ ఇండియా కెప్టెన్ ఇన్ ది సేమ్ ఇద్దరు అదే ఫార్మాట్లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ప్రెజెంట్ ఇండియా టెస్ట్ కెప్టెన్ కూడా ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు సెకండ్ అంటే వైస్ కెప్టెన్ అని. సో ఇంతమంది క్యాప్టెన్స్ అతని అండర్లో ఉన్నారంటే అతను కూడా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కలుపుకొని వెళ్తే మాత్రం ముంబై ఇప్పుడున్న టీం ఆన్ పేపర్ చూస్తే చాలా మంచి టీం కనిపిస్తుంది. సో మిగతా అన్ని టీమ్స్ కంటే ముంబై సూపర్ స్ట్రాంగ్గా ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా సార్? ముంబైకి పోటీగా వేరే టీం ఏదైనా ఉందంటారా? అంటే ఆన్ పేపర్ మనం ఏ టీంని కూడా జడ్జ్ చేయలేం. ఏంటంటే ఆ టీమ్గా వాళ్ళు ఎలాగ పర్ఫామ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ పేపర్ డెఫినెట్లీ దట్ ఇస్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్, చాలా సందేహం ఉంది దాంట్లో. అందులో బుమ్రా ఇప్పుడున్న ఫామ్లో మనం చూసుకుంటే అలాంటి బౌలర్ మీకు ఏ టీంకి ఉండడు కదా. సో బుమ్రా ఈజ్ వర్త్ 2 bowlers, ఇద్దరు బౌలర్స్ రోల్ ఒకటే చేయగల బౌలర్ అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆన్ పేపర్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సార్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే సైలెంట్గా ఒక మంచి టీంని సెట్ చేశారు ఢిల్లీ వాళ్ళు అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఎలా ఉంది సార్ ఢిల్లీ టీం? నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర అమౌంట్ పెద్ద అమౌంట్, థర్డ్ హైయెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండేది బిఫోర్ ఆక్షన్. వాళ్ళ కెప్టెన్ అండ్ కీపర్గా కేఎల్ రాహుల్ చాలా తక్కువ అమౌంట్కి 14 crores దొరికాడు. మామూలు కేఎల్ రాహుల్ 20+ వెళ్తాడని చెప్పి బిఫోర్ ఆక్షన్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సమ్హౌ కేఎల్ రాహుల్ వాళ్ళకి తక్కువ అమౌంట్కి దొరికాడు. దాంతో వాళ్ళకి టీంని బిల్డప్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. మిచెల్ స్టార్క్ కూడా లాస్ట్ టైం 25 crores వెళ్ళినవాడు, దాంట్లో సగం అమౌంట్ తగ్గట్టు తక్కువ అమౌంట్, ఐ థింక్ బిలో 12 crores 11.5 ఎంతో వచ్చేసాడు. సో ఇద్దరు మేజర్ ప్లేయర్స్ వాళ్ళకి చాలా చౌకబేరంలో వచ్చేసారు కాబట్టి ఐ థింక్ అది వాళ్ళకి బాగా ప్లస్ అయింది. ఓవరాల్గా కూడా టీం చాలా బాగుంది. అయితే ఒక ఖలీల్ అహ్మద్ లాస్ట్ టైం అంత బాగా పర్ఫామ్ చేసి అతన్ని తీసుకుని బాగుండేది. బట్ దే స్టిల్ గాట్ ముఖేష్ కుమార్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలిగారు. జేక్ ఫ్రేజర్ మెక్గార్క్ని వాళ్ళు మళ్ళీ ఆర్టీఎం యూజ్ చేసి తెచ్చుకున్నారు. అది కూడా చాలా మంచి చాయిస్. యాక్చువల్గా అతను రిటైన్ చేసుకోవాలి, అంత బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. బట్ హీఈస్ బ్యాక్. టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది సార్ చూసుకుంటే. మిచెల్ స్టార్క్ కానీ అలాగే ఇంకా పాత ప్లేయర్లు ఉన్నారు, నటరాజన్ తీసుకున్నారు, ముఖేష్ కుమార్ని తీసుకున్నారు. స్పిన్నర్లలో అక్షర్ పటేల్ని రిటైన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ ప్రాబ్లీ బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ యాదవ్ని కూడా రిటైన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. అక్షర్ ఈజ్ ఏ వండర్ఫుల్ క్రికెటర్, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా మంచి ప్లేయర్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ మీరు అన్నట్టుగా చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ ఈ టీంలో ఓపెనర్గా ఆడతాడా లేకపోతే 4th down ఆడతాడా? ఏ పొజిషన్లో ఆడే అవకాశం ఉంది సార్ కేఎల్ రాహుల్ నన్ను అడిగితే ఈజ్ ఆల్వేస్ గుడ్ ఎట్ ఇన్ ద డౌన్ ది ఆర్డర్. ఇండియాకి ఆడినా ఎక్కడ ఆడినా కూడా ఈ ఫార్మాట్లో అతను ఎప్పుడైతే డౌన్ ద వికెట్ ఆడతాడో అదే మంచి పర్ఫార్మెన్స్ మనకు అనిపిస్తుంది. సో అతను ఓపెనర్గా ఆడితే అంటే కొంచెం చాలా ఇన్హిబిటెడ్గా చాలా బిగుసుకొని ఉంటాడేమో అనిపిస్తుంది. అలా కాకుండా మిడిల్ ఆర్డర్లో ఆడితే అతను ఫ్రీగా ఆడతాడు. సో ఐ థింక్ వాళ్ళకి ఆల్రెడీ జేక్ ఫ్రేజర్ మెక్గార్క్ ఉన్నాడు, అలాంగ్ విత్ హిమ్ అభిషేక్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్. సో అతను కూడా మంచి బిగ్ హిట్టింగ్ ప్లేయర్. సో వాళ్ళిద్దరిని ఓపెనర్గా పెట్టుకొని యూ ప్లే సంబడి లైక్ హ్యారీ బ్రూక్ ఆర్ ఫాఫ్ డూ ప్లెసీ అట్ నెంబర్ 3 అండ్ రాహుల్ని యూ కెన్ ప్లే హిమ్ అట్ నెంబర్ 4. ఓకే, కేఎల్ రాహుల్ మీద ఉన్న ఒక విమర్శ ఏంటి సార్ అంటే స్ట్రైక్ రేట్ ప్రాబ్లం, చాలా స్లోగా ఆడతాడని. సో ఈసారి ఢిల్లీలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఢిల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి సార్ అంటే కేఎల్ రాహుల్కి ప్రాబ్లం ఏంటంటే అతను 2 రకాలుగా ఆడగలడు. టాప్ గేర్లో ఆడగలడు, ఫస్ట్ గేర్లో కూడా ఆడతాడు. టీమ్ రిక్వైర్మెంట్ బట్టి అతని స్ట్రైక్ రేట్ మారుతూ ఉంటుంది. కానీ ఈ టీంలో ఏంటంటే మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో అతను ఒకవేళ వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తే అతను కాస్త స్లో డౌన్ అయ్యి ఆడుకోవచ్చు, లేకపోతే
ఆ స్టార్ట్ని అతను బిల్డప్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ దే హ్యావ్ గాట్ గుడ్ ఫినిషర్ ఇన్ ట్రిస్టన్ స్టెప్స్ కూడా ఉన్నాడు కాబట్టి, అక్షర్ పటేల్ ఉన్నాడు. సో అతను డిఫరెంట్ గేర్స్లో ఆడే అవకాశం ఉంది. సో ఈ నీడ్ నాట్ అతను మరీ 150 స్ట్రైక్ రేట్ ఆడాల్సిన అవసరం లేదు. సో టీమ్ రిక్వైర్మెంట్ బట్టి అతను ఒక యాంకర్ రోల్ కూడా ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఐపీఎల్ ఇప్పుడు జరిగిన ఆక్షన్ తర్వాత టాప్ 3 టీమ్స్ తీసుకుంటే 1, 2, 3 ఈ 3 స్లాట్స్లో డీసీకి మీరు ఇచ్చే ప్లేస్ ఏంటి సార్? అది మనం చెప్పాలంటే మొత్తం అన్ని టీమ్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఐ థింక్ నేను అనుకోవడం ఢిల్లీ హాజ్ డన్ రియలీ వెల్. ర్యాంకింగ్ అయితే నేను ఇవ్వను, బట్ వాళ్ళైతే చాలా బాగుంది. టీం అయితే వాళ్ళ ఫస్ట్ 11 చాలా బాగుంది. అండ్ బ్యాకప్స్ కూడా మంచి బ్యాకప్స్ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఈ టీంతో వాళ్ళకి ఫస్ట్ కప్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అది డిపెండ్ అవుతుంది వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. రాహుల్ కెప్టెన్గా ఉంటాడా, లేకపోతే అక్షర్కి ఇస్తారా, ఎవరు కెప్టెన్ ఉంటారు, ఎలా ఫ్యాబ్ డూప్లెసీ కూడా కెప్టెన్ చేయొచ్చు వాళ్ళు ఒకవేళ అనుకుంటే. సో కెప్టెన్ ఎలా ఉంటాడు, టీంని ఎలా లీడ్ చేస్తారు, టీంకి కొత్త మేనేజ్మెంట్ అంటే అక్కడ కొత్త కోచ్ హేమంగ్ బదాని ఉన్నాడు, కొత్త డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మన వైజాగ్ చెందిన వేణుగోపాలరావు ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ కొత్త టీం మొత్తం కొత్త టీమే ఉంది అక్కడ. వీళ్ళు ఎలా ఈ యాక్షన్లో ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలి. ఒక తెలుగు కుర్రాడు త్రిపురాన విజయన్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఢిల్లీ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే దాని కో ఓనర్స్ జిఎంఆర్ వాళ్ళు కాబట్టి ప్రతిసారి మన తెలుగు ప్లేయర్స్ వాళ్ళు తీసుకోవడం అనేది చూస్తున్నాం. ఈసారి కూడా త్రిపురాన విజయ్ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్. సో అతన్ని పాంటింగ్ కోచ్గా లేకపోవడం ఈసారి డీసీ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారా సార్? పాంటింగ్ ఓకే మంచి కోచే, కానీ అతను కూడా టైటిల్ ఏం గెలిపించి పెట్టలేదు. చాలా సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎంత ఉన్నాడు, బట్ హీ కుడ్ నాట్ విన్ దమ్ ఎనీ బిగ్ ప్రైజెస్. సో కాబట్టి వాళ్ళు కూడా పాంటింగ్ని వద్దనుకున్నారు. మన ఇండియన్ కోచెస్ కూడా రిజల్ట్స్ ఇస్తారు నాకు. హేమంగ్ బదాని అతని రికార్డ్ యాజ్ ఎ కోచ్ ఇన్ టీఎన్పిఎల్ ఈజ్ వెరీ వెరీ గుడ్. టీఎన్పిఎల్లో అతని టీం వరుసగా గెలవడం, అలా ఈవెన్ ఫారిన్ లీగ్స్లో కూడా కొన్ని టీమ్స్కి అతను కోచ్గా ఉన్నాడు. హీ హాస్ ప్రొడ్యూస్డ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో హేమంగ్ బదాని ప్లేయర్గా పెద్ద గొప్ప రికార్డు అతనికి లేకపోయి ఉండొచ్చు, కానీ యాజ్ కోచ్గా అతని రికార్డ్ చాలా బాగుంది. అందుకనే అతన్ని వాళ్ళు కోచ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. లెటస్ సి ఇండియన్ కోచెస్ కనుక కప్ గెలిపిస్తే బాగుంటుంది. ఫారిన్ కోచెస్ మీద మనం డిపెండ్ కావాలి. సో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో మోస్ట్లీ ఢిల్లీకి కెప్టెన్ కేఎల్ రాహుల్ అనుకోవచ్చు కదా సార్? మోస్ట్ లైక్లీ కేఎల్ రాహుల్నే కెప్టెన్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనం అనుకున్నట్టుగా ఛాయిసెస్ ఉన్నాయి. అక్షర్ పటేల్ మీ పేరు కూడా ముందు వినిపించింది. తర్వాత ఫ్యాఫ్ డూప్లెసీ కూడా ఉన్నాడు. అతను కూడా వాళ్ళ టీంని, వాళ్ళ దేశ జాతీయ జట్టుని, తర్వాత ఈవెన్ మొన్నటిదాకా ఆర్సీబీ కెప్టెన్గా ఉన్నాడు. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. సో ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ఇక కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ విషయంలో చాలా మందికి మంచి అభిప్రాయం లేకపోయి ఉండొచ్చు, బట్ అతను ఇండియా క్యాప్టెన్ చేశాడు, చాలా ఐపీఎల్ టీమ్స్ క్యాప్టెన్ చేశాడు. సో ఈజ్ ద మోస్ట్ లైక్లీ క్యాండిడేట్. గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే ఆక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా ఆక్షన్ పూర్తయిన తర్వాత వాళ్ళ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళు లాస్ట్ సీజన్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ చూసాం వాళ్ళ దగ్గర. టీం సరిగ్గా సెట్ కాలేదు. ఈసారి జాస్ బట్లర్ ఈజ్ ఎ వెరీ గుడ్ పిక్ ఫర్ దెమ్. దానికంటే కీపింగ్ అండ్ ఓపెనింగ్ స్లాట్ అతను ఫిల్ చేస్తాడు. రబాడా నుంచి ఒక మంచి పేసర్ని తీసుకున్నారు, సిరాజ్ని తీసుకున్నారు, వాషింగ్టన్ సుందర్. సో మంచి పిక్స్ వాళ్ళు తీసుకున్నారు చెప్పాలి. మానవ్ సుతార్ లాస్ట్ టైం కూడా వాళ్ళకి ఆడాడు, మంచి గుడ్ స్పిన్నర్ టు హ్యావ్. సాయి కిషోర్. సో టీం బాగుంది వాళ్ళు ఓవరాల్గా. దే హావ్ డన్ వెల్. ఓకే, పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే సార్ ఈ ఆక్షన్లో హ్యూజ్ పర్స్ ఉన్న టీం అది. దాదాపు 110 కోట్ల వరకు ఉండే వాళ్ళ దగ్గర. ఆక్షన్లో చాలా అగ్రెసివ్ కూడా వెళ్ళారు. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ప్లేయర్కి 26.75 కోట్లు పెట్టి కొన్నారు. వాళ్ళ ఆక్షన్ ఎలా ఉంది? ఒక మంచి టీం అయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందా అంటే ఏమంటారు? మంచి టీమే వచ్చింది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు వాళ్ళకి ఆల్రెడీ. శ్రేయస్ అయ్యర్తో పాటు వాళ్ళు చహల్ని, హర్షదీప్ సింగ్ని తీసుకున్నారు. సో ముగ్గురు ఇండియన్ టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు తీసుకోవడం. ఫారిన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి స్టాయినస్ కానీ, మ్యాక్స్వెల్, మంచి ఆల్రౌండర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో టీమ్ ఓవరాల్గా బాగుంది. ఇండియన్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ కూడా. ప్రియాన్ షారియా ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన ఒక ఢిల్లీ ప్లేయర్, అతను తీసుకున్నారు. ముషీర్ ఖాన్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ కూడా బాగానే ఉంది. సో ఈసారి గతంలో చేసిన తప్పులు చేయరు. గతంలో వాళ్ళ దగ్గర మంచి అమౌంట్ ఉన్నా శామ్ కరణ్ లాంటి ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్లు పెట్టడం ఇలాంటివి చేశారు. అలా కాకుండా ఈసారి చాలా ప్రాక్టికల్గా వెళ్ళారు. చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు టీంని పికప్ చేసినట్టుగా ఉంది. మంచి మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. రిషబ్ పంత్ కోసం వెయిట్ చేయకుండా శ్రేయస్ అయ్యర్పై అన్ని కోట్లు పెట్టడానికి కారణం ఏంటి సార్? ఐ థింక్ వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నట్టున్నాయి. మనం యాక్చువల్గా రిషబ్ పంత్ అక్కడికి వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్తో శ్రేయస్ అయ్యర్తో ఇద్దరితో వర్క్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్లో. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ బెటర్ క్యాప్టెన్గా భావించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఒకసారి ఢిల్లీని ఫైనల్కి తీసుకెళ్ళాడు,
అలాగే లాస్ట్ సీజన్లో కేకేఆర్ని టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. సో దే వాంటెడ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా ఉంటే, మంచి క్యాప్టెన్ ఉంటే టీం మీద దాని ఎఫెక్ట్ బాగుంటుంది. ఈజ్ బెటర్ క్యాప్టెన్ దెన్ రిషబ్ పంత్ అని వాళ్ళు భావించినట్టుగా ఉన్నారు. రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టి లక్నో తీసుకుంది సార్. కేఎల్ రాహుల్ని వదిలిపెట్టుకొని లక్నో రిషబ్ పంత్ని తీసుకుంది. సో లక్నో టీం ఎలా ఉంది సార్ ఆప్షన్ తర్వాత? లక్నో టీం కూడా బాగుంది యాక్చువల్గా. లక్నో టీం ఏంటంటే వాళ్ళ ఒరిజినల్గానే వాళ్ళ రిటెన్షన్స్ చాలా మంచి రిటెన్షన్స్. వాళ్ళకి మంచి అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. మొహసిన్ ఖాన్, ఆయుష్ బదాని, తర్వాత మయాంక్ యాదవ్ అంటే టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ బిష్నోయి. సో వాళ్ళ రిటెన్షన్స్ పూరన్ వాళ్ళ మెయిన్ ప్లేయర్. అయితే క్యాప్టెన్ మరి పూరన్ చేస్తారా లేకపోతే రిషబ్ పంత్ చేస్తారా అని చూడాలి. మిచెల్ మార్ష్ ఈజ్ ఏ గుడ్ పిక్. అతను కనుక ఫిట్గా ఉంటే మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ ఓపెన్ చేయొచ్చు బహుశా వాళ్ళకి. ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్ ఇన్ దిస్ ఆప్షన్. ఓకే, రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే సార్, వాళ్ళు ఆల్రెడీ ఫుల్ రిటెన్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆప్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా టీం ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది సార్? రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువగా లేక 41 crore అంతకంటే తక్కువ అమౌంట్ ఉంది. దానివల్ల ఆప్షన్లో వాళ్ళు అనుకున్న పిక్స్ తీసుకోగలిగారా అనేది నాకు డౌట్గానే అనిపించింది. ఈవెన్ వాళ్ళ పేస్ అటాక్లో కూడా తీక్షణ లాంటి ఫారిన్ ప్లేయర్స్నే తీసుకున్నారు. స్పిన్ అటాక్లో కూడా వాళ్ళు తీక్షణ లాంటి వాళ్ళని తీసుకున్నారు. సో వాళ్ళకి స్పిన్ అటాక్ గతంలో వాళ్ళ సక్సెస్కి మెయిన్ కారణం అశ్విన్ అండ్ చాహల్. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ స్థానంలో వాళ్ళు ఫారిన్ స్పిన్నర్స్ కోసం వెళ్ళడము కొంచెం ఇబ్బందికరం. అంటే వాళ్ళకి ఎక్కువగా ఇండియన్ కోర్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. కానీ పేస్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ని తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ ఎంతవరకు ఫిట్గా ఉంటాడు అనేది కూడా చూడాలి. సో ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ దేర్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ అని అనుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది. వాళ్ళ దగ్గర మంచి మంచి ప్లేయర్స్ తీసుకునే అవకాశం తక్కువగా అనిపిస్తుంది. ఈ లాస్ట్ టైం ముంబైకి ఆడిన ఈ మపాకా లాస్ట్ టైం కూడా ముంబైకి మాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు అతను. ఫజల్ ఫారూఖీ కూడా ఉన్నాడు సార్. ఫజల్ ఫారూఖీ ఈజ్ ఎ గుడ్ పిక్ యాక్చువల్లీ. ఎందుకంటే అతనికి ఎస్ఆర్హెచ్లో ప్రాపర్ ఆపర్చునిటీస్ రాలేదు, ఎందుకంటే వాళ్ళకున్న ఫారిన్ ప్లేయర్స్ ఇబ్బంది వల్ల. బట్ ఫారూఖీ హాస్ డన్ వెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా. కానీ వెరీ గుడ్ బౌలర్ అతను, యాక్చువల్లీ అండర్ రేటెడ్ బౌలర్. ఇందులో చాహల్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఈ హసరంగా చాహల్ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడంటారా రాజస్థాన్లో? చూడాలి మరి హసరంగా ఎంతవరకు. ఒక్క సీజన్ ఐపీఎల్ ఆడినప్పుడు ఎక్కువ రన్స్ ఇచ్చేయడం చూసాం మనం. సో ఐపీఎల్లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో చేసిన బట్ ఈజ్ ఎ క్లాస్ యాక్ట్, ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ బౌలర్. సో హసరంగా తీక్షణ ఇద్దరిని ఆడించుకునే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి 4 ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళు. సో ఇద్దరు ఫారిన్ స్పిన్నర్స్ని ఆడించుకునే అవకాశం ఉంది. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు రిటైన్ చేసుకున్న జైస్వాల్, శాంసన్, అలాగే ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్ వీళ్ళే వాళ్ళ బ్యాటింగ్లో మెయిన్ ప్లేయర్గా వెళ్ళారు సార్. ఆక్షన్లో కూడా పెద్ద స్టార్ ప్లేయర్లను కానీ నేమ్ ఉన్న ప్లేయర్ని కానీ పెద్దగా తీసుకోలేదు. సో ఆ స్ట్రాటజీని ఎలా చూడొచ్చు సార్? అదే వాళ్ళు కొంచెం ఈ 4 ప్లస్ హెడ్మైర్ వాళ్ళకి ఆల్రెడీ బ్యాటింగ్నే రిటైన్ చేస్తున్నారు. వాళ్ళు బౌలర్స్ జోలికి వెళ్ళలేదు. సందీప్ శర్మ ఉన్నాడు కానీ మొత్తం మీద ఓవరాల్గా వాళ్ళు బౌలింగ్ కాస్త వీక్గానే అనిపించింది. సో ఆ బౌలర్స్ని ఫిలప్ చేసుకోవడంలో వాళ్ళకి సరైన ఛాయిసెస్. బట్ జోఫ్రా ఆర్చర్ కానీ క్లిక్ అయితే, ఎందుకంటే వాళ్ళు టాప్ క్లాస్ బౌలర్, మంచి పేస్ ఉన్న బౌలర్, మంచి రికార్డు ఉంది అతనికి. ఐపీఎల్లో కూడా గతంలో పర్ఫామ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. సో అతను కనుక ఫిట్గా ఉంటే మాత్రం వాళ్ళ బౌలింగ్లో మంచి ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే కొంచెం బౌలింగ్ విషయంలో అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు అది టీం. ఓకే, కేకేఆర్ విషయానికి వస్తే సార్, శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక బిగ్ ప్లేయర్ని అయితే వాళ్ళు కెప్టెన్సీ పొజిషన్ కోసం తీసుకోనంటే కనిపిస్తుంది. కాకపోతే వెంకటేష్ అయ్యర్, గతంలో ఆ టీంకి ఆడిన వెంకటేష్ అయ్యర్ ఆల్రౌండర్కి దాదాపు చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. 23 కోట్ల వరకు ఇచ్చారు. 23 కోట్లు ప్లస్సే ఇచ్చారు. సో అంత అమౌంట్ తనకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో కేకేఆర్ అతనిపైన అంత అమౌంట్ పెట్టడానికి కారణం ఏంటి? కేకేఆర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆఫ్టర్ ఆక్షన్? ఇంతకుముందు ఆక్షన్ ముందు అందరూ ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ఎవ్వరు కూడా వెంకటేష్ అయ్యర్ ఇంత పెద్ద అమౌంట్కి వెళ్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అతను సర్ప్రైజ్, ఎందుకంటే దే వాంటెడ్ హిమ్ బ్యాడ్లీ. దానికి 2 రీజన్స్ నాకు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే లాస్ట్ 2 సీజన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఒకటి. రెండోది క్యాప్టెన్ కూడా అతన్నే చేయాలని వాళ్ళు భవిష్యత్ భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వేరే క్యాప్టెన్ క్యాండిడేట్ అక్కడ కనపట్లేదు టీంలో. సో క్యాప్టెన్సీ కోసం పంజాబ్ కూడా అతని కోసం చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి ఇండియన్ ప్లేయర్స్ చాలా తక్కువ షార్ట్ సప్లై ఉన్నారు. ఇండియన్లో బాగా ప్రూవెన్ పర్ఫార్మర్స్ తక్కువ ఉన్నారు, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. అందుకని అతనికి అంత పెద్ద అమౌంట్ వచ్చింది. ఐ థింక్ ఈ యాక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది ఓవరాల్గా. ఇంకా డికాక్ లాంటి ఒక కీపర్ బ్యాట్స్మెన్ ఓపెనర్ వాళ్ళకి దొరికాడు. నారాయణతో కలిసి ఓపెన్ చేస్తారు అతను. తర్వాత వాళ్ళకి బౌలింగ్లో కూడా వైభవ్ రారాన్ని మళ్ళీ తెచ్చుకున్నారు. మిగతా బౌలర్స్ కూడా బాగానే వాళ్ళు ఫిలప్ చేశారు. హెన్రిక్ నోకియా ఇస్ ఎ గుడ్ బౌలర్, మంచి పేస్ ఉంది. 150 కిలోమీటర్స్ వేగం వరకు వేయగల బౌలర్ అతను.
లాస్ట్ సీజన్లో మిచెల్ స్టార్కి చాలా పెద్ద అమౌంట్ పెట్టారు సార్ మినీ ఆక్షన్లో. యా తను స్టార్టింగ్లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఎక్కడైతే ఆడాలో అక్కడ ప్లే ఆఫ్స్లో కానీ ఫైనల్స్లో కానీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో మళ్ళీ ఎందుకు స్టార్ కోసం కేకేఆర్ వెళ్ళలేదంటే సార్? మెయిన్ రీజన్ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. నితీష్ రాణా కూడా వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టినారు వెంకటేశ్వర్. సో వెంకటేశ్వర్కి వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్లో అతనికి అంత అమౌంట్ పెట్టిన తర్వాత వాళ్ళు స్టార్క్ లాంటి బౌలర్స్ కోసం వెళ్ళే ప్రయత్నం చేయలేదు. సో వాళ్ళు మీడియం రేంజ్ ప్లేయర్స్ కోసం వెళ్ళి ఐ థింక్ స్టిల్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన స్లాట్స్ ఫిలప్ చేసుకున్నారని నాకు అనిపించింది. రోమన్ పవల్ లాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. సో వీళ్ళందరూ బ్యాకప్గా కూడా బాగానే ఉన్నారు వాళ్ళకి. ఓకే, ఆప్షన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అన్ని టీమ్స్ మీరు అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ది బెస్ట్ అనిపించిన ఒక 3 టీమ్స్ చెప్పమంటే ఎవరు చెప్తారు సార్? 1, 2, 3 అది చెప్పాలంటే ఇంకా చాలా డీప్ అనాలిసిస్ చేయాలి పాషా, ఎందుకంటే వీళ్ళందరినీ వాళ్ళ బలాబలాన్ని ఇప్పుడు కొత్తగా ఆక్షన్ నిన్ననే కంప్లీట్ అయింది. కొత్త వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళతో చూసి ఎవరు వాళ్ళ 11ని మనం వాళ్ళ ప్రాబబుల్ 11ని ప్రాపర్గా మనం చెక్ చేసి చూసుకుని దానికి బ్యాకప్స్ ఉన్నాయా లేదా చూసుకుని అవన్నీ చూసుకుంటే మనకి ఆ ర్యాంకింగ్ ఇవ్వడానికి వీలుంటుంది. మనం ఎంత ర్యాంకింగ్ ఇచ్చినా పేపర్ మీద ఉండే టీం ఒకటి, పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. కోచ్ ఎలా ఉన్నాడు, కెప్టెన్ ఎలా ఉన్నాడు, అవన్నీ కూడా మ్యాటర్, పరిస్థితులు ఎలా కలిసి వస్తున్నాయి, పిచెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎలాంటి పిచ్ చేసుకున్నారు, వాళ్ళకి అనుకూలమైన పిచ్. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టీమ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ టీంకి తగిన పిచ్ కూడా చేసుకోవడం చేతకాని టీమ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్. కాబట్టి మనం ఈ ర్యాంకింగ్ అనేది ఇప్పుడైతే చెప్పే పరిస్థితి లేదు. ఓకే, యాక్షన్ 2 రోజులు కూడా మీరు లైవ్ చూసినట్టున్నారు సార్. సో ఎవరు చాలా తెలివిగా ఆప్షన్ చేశారంటే ఎవరి పేరు చెప్తారు? ఏ టీం బాగా చాలా తెలివిగా చేస్తారు? యాజ్ ఆల్వేస్ చెన్నై బిగ్ నేమ్స్ కోసం వెళ్ళరు. ఒకటే అనిపించింది అంటే నూర్ అహ్మద్కి 10 కోట్లు పెట్టారనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అశ్విన్కి 9 కోట్లు. మిగతా అన్ని కూడా తక్కువ అమౌంట్కి దే గాట్ వెరీ గుడ్ ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ని, ముఖ్యంగా పాత ప్లేయర్స్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అలాగే ఇండియన్ ప్లేయర్స్లో ఎవరైతే అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ మళ్ళీ రాబట్టుకోగలమన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. అది గతంలో చరిత్ర కూడా అదే చెప్తుంది. బాగా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ రాబట్టే పరిస్థితి చెన్నై. సో చెన్నై చాలా స్మార్ట్ బయింగ్ చేసిందని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.